ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మాఘపురాణము 24వ అధ్యాయము. ఈ అధ్యాయంలో విశ్వామిత్రునికి వానర ముఖము కలుగుట. శూద్రశ్రీ వృత్తాంతము. మాఘమాసమునందలి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పరమ పవిత్రమైనది. ఒక మాఘమాసంలోనొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్య మాత్రం స్నానమాచరించనని చెప్పుటచే ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక ఉండిపోయినది. ఆమెను విడిచిపెట్టే ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీటంగా చూసెను. ఆమె అందము యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ గ్రామక్రీడలతో తేలియాడుచుండగా మరలా నా గంధర్వుడు భార్యను వెతుకుకొనుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వశ్విని క్రీడించుచుండెరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు, నీవు తపస్వి అయి ఉండి కూడా కామతృష్ణ గలవాడి వైతివి కాన నీకు కోతి ముఖము సంభవించును కాకాయని విశ్వామిత్రుణ్ణి మోసి కులట, నీవు పాషాణమై పడి ఉండుమని భార్యను శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖము కలిగి ఉండగా నారదుడు ఈ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తృచ్ఛ కామవాంఛకులోని నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. సరే లెంబు, గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలం తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని నారదుడు వివరించగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంగా మారిన ఆ గంధర్వ స్త్రీపై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వలోకమునకు వెళ్ళిపోయాను. విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాడు. మాఘపురాణము 24వ అధ్యాయము సంపూర్ణము. నెక్స్ట్ వీడియోలో 25వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. ఓం నమో భగవతే